నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. ఏం పేరమ్మా? మంచాల గట్టమ్మ. అది ఎందరు కొడుకులు? ఒక్కడే కొడుకు, ఇద్దరు మనవాళ్ళు. ఆ, నాకు ఇల్లు లేదు. ఉమ్, ఇల్లు లేదు. ఇప్పుడు నా మనవల గట్టి అంటే నా కొడుకు చనిపోయిండు. నా మనవల గట్టి అంటే లాంజముడ నీకు ఇల్లు ఎందుకు, ఇరికెందుకు, మా దగ్గర పైసలు లేవు, అది లేవు, ఇది లేవు అంటాడు. ఉమ్. చూడమ్మా. రేవంత్ సార్ గెలిచిండు కదా, ఉమ్, అయితే ఇల్లు కట్టిస్తానన్నాడు. ఉమ్, అది బోర్లు వేపిస్తానన్నాడు, నౌకరు తెప్పిస్తానన్నాడు. ఉమ్, మరి ఆ నౌకర్లు తెప్పియాలి. ఉమ్, ఈ పింఛన్లు 2000 ఇచ్చాక ఇప్పుడు 2000 ఇస్తాడు ఆయన, కానీ ఉమ్, నేను 4000 ఇస్తా, 3000 ఇస్తా, ఉమ్, మీకు ఇల్లు కట్టిస్తా, బోర్లు వేపిస్తా, ఉమ్, కరెంటు సప్లై చేస్తా ఉమ్, అంటే, ఏంది సారు మరి వెనకట్నే ఇందిరాగాంధీ వచ్చే మాకు నీళ్ళు ఎండబెట్టింది, ఉమ్, బాయిలల్లో నీళ్ళు ఎండిపోయినాయి, చెర్లల్లో పోయినాయి, అన్ని పోయినాయి. మేము బాయిల పొంటి బంధాల పొంటి తిరిగి తిరిగి ఓ 10 మంది చచ్చిపోయిండ్రు మా ఊళ్ళే, బాయిల పడి చెర్లల్లో పడి. మరి సారు మరి చేస్తావా ఈ పని అంతా, మరి పక్కకుంటావా సారు? ఉమ్, మరి మళ్ళా రవీంద్ర రెడ్డి అదే కేసీఆర్ కడుపు చల్లగుండా ఉమ్, నెలకు 2000 ఇచ్చిండు. ఒక 200 వచ్చే కాడ ఉమ్, ఆ సార్ గెలవంగానే ఉమ్, 2000 ఇచ్చిండు ఉమ్, అగాంతంగా. ఉమ్, మరి నువ్వేం జరుపుతావు సారు, మాకు ఇంకా 200 2000 ఇస్తాను కదా నాయన అన్న. ఉమ్, మరి ఆ 2000 ఇస్తాడు, ఉమ్, మరి చేసే పనులని చేస్తలేడు కదా అని. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇదే ఇల్లు ఉంటున్నావా? ఇదే ఇంకా ఆ, ఇదే ఇల్లు. ఆ, ఈయన్నే. చూద్దాం ఒకసారి. ఇదే ఇల్లు ఉంటున్నావా? చూడు పోద్ది దాంతో. ఇదే ఇల్లా? ఇదే ఇల్లు. ఉమ్, ఇదే ఇల్లు. ఉమ్, ఇందులోనే ఉంటాను. ఉమ్, నా మనవాళ్ళు ఒక బియ్యం ఇస్తాండ్రు. ఉమ్, ఇక ఆ బియ్యము అన్ని సబ్బులు సరుకులు, ఇక పైసలతోటి నా మనవలు నెలకు ఏడాదికి కొంచెం బియ్యం వాడిస్తాడు, కొంచెం బియ్యం విడిస్తాడు. నాకు చాలుతాయా సారు? ఉమ్, చాలయి. మరి ఎట్లా, నాకు ఏ సవలతి లేదా. ఉమ్, మరి అంటే సారు రేవంతం సారు, మరి ఏం చేస్తావో, ఇల్లు కట్టిస్తానంటవా, కట్టియనంటవా, ఏమంటలేకపోతు చేస్తలేకపోతు అని ఉమ్, అంటానా. ఉమ్, మరి నాకు ఇల్లు లేదా, నాకు కొడుకు లేడు, ఉమ్, నాకు ఎవ్వరు లేరు. ఉమ్, నేను ఒక్కదాన్ని, నా ఇద్దరు మనవలే మనవలు. ఉమ్. మరి ఎట్లా? సో ఇప్పుడు ఏమైనా వర్షాలు ఇట్లా వచ్చినప్పుడు ఉత్తదే కురుస్తుందా అమ్మాయి? ఉత్తదే అగో ఆ, బయ్య ఆడబోతుంది, ఆ, బయ్య అగో అటు పోతుంది, ఉమ్, అగో ఆడబోతుంది, ఆమూలకు పోతుంది. ఇదంతా ఉత్తదే సారు, ఉమ్, ఇదంతా ఉత్తదే. ఉమ్. మరి నాకేం ఎక్కడ చేస్తా. పడుకుంటారు మీరు? ఇల్లనే పడుకుంటారా? వానొచ్చినాడు అగో నా మనవలు తీసుకుపోతారు, ఇంకా పనుకుంటారు. ఉమ్, ఎవరు జానిస్తారు వానకాలం? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఇండ్లు కట్టిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తాను అన్నాడు. మాకు ఇండ్లు రాలే, ఇరుపులు రాలే. ఉమ్, మరి ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిండు. ఉమ్, మరి ఇప్పుడన్నా ఇల్లు నాకు గుడిసె అన్నా లేదా, ఉమ్, మరి ఇప్పుడన్నా వస్తుందా రాదా అని మాట్లాడతానా. రేవంత్ సారు నువ్వన్నా కాస నన్ను జర ఒక కంట కనిపెట్టు సారు, ఉమ్, బాంచని కాలు మొక్తా. ఉమ్, నాకైతే ఇల్లు లేదు, ఉమ్, కాస ఇల్లు చెయ్యాలి. ఉమ్, అందరికి చెయ్యి, మరి నా ఒక్కదానికే చేసుడే ఉన్నది. ఉమ్, అందరికి చేయాలి. నా సొంచెళ్ళు ఎంతమంది లేరు మా ఊళ్ళే. ఉమ్, ఒక్కరి గురించి బతారట, ఒక్కరి గురించి చేస్తారట. ఉమ్, ఆ సార్ వచ్చిండు, ఆ సార్ పోయిండు, ఉమ్, ఇందులో విడుపు లేదు. మరి రేవంత్ సార్ మంచోడు మంచోడు అంటే వేసినాం. ఉమ్, నా తరఫున కూడా ఒక 10-15 మందిని వేపించిన. ఉమ్, మరి ఏం చేస్తాడో. ఉమ్, నాకు ఇల్లు కావాలని బాంచని కాలు మొక్తా ఉమ్. సారు, నీ బాంచను. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా నీకు? 2000. 2000 వస్తుందా? సారు, ఇగో ఈ ఇల్లు చూడు, ఇల్లు అవతారం చూడు, ఇదంతా గాలి బంగులు ఉన్నట్టున్నది, అంతా ఉరుసుడు. 4 చినుకులు పడితే బల్ల బల్ల ఉరుతుంది. ఇగో ఇటు అగో అటు 4 పక్కల 4 ఇంతలు ఊరింది, ఉరుతుంది. నేను పెద్ద మనిషిని, ఎవరన్నా రానిస్తారా నన్ను? దొడికి పోద్ది, ఒంటెడు పోతుంది, దాన్ని రానియొద్దు, చెయ్యొద్దు, చేయొద్దు అని అంటాను. మరి నేను ఎక్కడ ఆగంగాను? నేను నా తరఫున ఎవరితోటైనా నేను మంచిగా మాట్లాడతా, మంచిగా అంటా. ఎవరన్నా గట్టే వస్తారు, ముసల్దానానికి అయ్యో నీ గురిసె కూలిపోయేటట్టున్నదేమే, ఇంత కూల్చి వస్తావే, నీ మనవలని అడగరాదంటే మనవల దగ్గర ఏం లేదు, వాళ్ళు ఏం చెయ్యరు. మరి ఇక నాకు ఇల్లు లేదా అని ఇప్పుడు మాట్లాడతాను. నేను ఓటు వేసిన, ఏమిటికి వేసిన, ఏందో వాళ్ళు వీళ్ళు ఉండి
కేసీఆర్కి కార్కి అంటే కార్కి వేయనని నేను కాంగ్రెస్ చెయ్యి గుర్తుకేసిన. అదన్నా చూస్తలేవా సారు, నాకు గా ఇల్లు సాయం చెయ్యండి బాంచన్ కార్ముక్త. రేవంత్ సారు నాకు ఇంతంత ఇల్లు కావాలి, ఇల్లు అంటే పెద్దగా ఏమొద్దు, ఇంతంత గుడిసె అన్న కావాలి. రేవంత్ సారు కాస్త నువ్వు గెలిచినామంటే మేము సంబరపడ్డాం. అది ఇందిరాగాంధీ వచ్చిందంటే సంబరపడ్డాం. నీకు వెయ్యాలనే వేసిన, నా తరఫున కూడా 10 మందికి వేయించిన. ఇల్లు కావాలి సారు, రేవంత్ సారు నీ దయ, నీ దండం పెడితే నాకు ఇల్లు కావాలి, నీ బాంచను. నిన్నేమంటలేను, మాకు గెలిచిండని సంబరపడతాను. 4,000 ఇస్తానన్నావు, పైసారానికి వస్తే నువ్వు పావుల పైసలు ఇవ్వలే అని వచ్చినావు. ఓటేసిన నాడు కూడా కేసీఆర్ 1000 రూపాయలు ఇచ్చిండు. అవి కూడా మేము ముఖం 1000 రూపాయల ముఖమే చూద్దే, ఏమి ఇవ్వకుండా మంది కానీ సార్ని గెలిపియాలని వేసినాం. వేసినందుకన్నా జరమని ఒక కంట చూసి నాకు ఇంత గుడిసే చూడు సారు, నాకు ఇంత గుడిసే 4,000 ఇస్తానన్నావు, 4,000 పోయినాయి, 3,000 ఇస్తానన్నావు, అవి పోయినాయి, ఇవి పోయినాయి. మళ్ళా 10 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు మళ్ళా నీకే ఇస్తాం, రేవంత్ సార్కే ఇస్తాం. నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ ఆర్కేని. మంచాల గట్టమ్మ వీడియో వైరల్ అయింది మనకు తెలిసిందే. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి ఇలాంటి వాళ్ళను ఆదుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా దీనంగా ఉంది పరిస్థితి అని చెప్పుకొస్తున్నారు. ఈ మంచాల గట్టమ్మ వీడియో వైరల్ అయినప్పటికీ ఏ ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటివరకు. మనం ప్రజెంట్ వర్ధన్నపేట బండావతపురంలో ఉన్నాము. మంచాల గట్టమ్మ పరిస్థితి తెలుసుకున్నాము. ఎవరైనా దాతలు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ అమ్మను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి అమ్మను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.